నా పేరు పిట్టల శ్రీనివాస్. నేను ఇక్కడనే పుట్టి పెరిగిన. మా నాయన పిట్టల సత్తయ్య, వాళ్ళ నాయన పేరు పిట్టల పాపయ్య. అందరూ మాకు ఇక్కడ నేను ఒక 12 సంవత్సరాల వరకు ఇక్కడనే ఉన్నా. మా ఇంటి పక్కపట్టి కుర్మోళ్ళు కేంద్ర అయినాయ ఈ రైట్ సైడ్ మరి వాళ్ళు డౌన్ లో వాళ్ళ దేవుళ్ళ ఏమో వాళ్ళ పేరు కానీ వాళ్ళు మనకు మర్చిపోయినా మెడపోయిన వాళ్ళు పేట రామచంద్ర వాళ్ళు. ఇక్కడ నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి కారణాలు కేవలం మంచినీటి తాగునీటి కోసమే ఉండిపోయినాం. ఒకప్పుడు మంచినీళ్ళు తాగాలంటే గరువుబాయి కానీ చిన్నబాయి కానీ పోవడానికి మేము నెత్తి మీద నీళ్ళు ఎత్తుకోసుకోవడానికి మేము స్కూల్ చదివేటప్పుడు నీళ్ళు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుండే. అలాంటి పరిస్థితిలో మరి ఇక్కడ లింగాల గణపురంలో ఉంటే మరి తాగడానికి నీళ్లు సరిగా లేవు, వాడుకోవడానికి నీళ్లు సరిగా లేవు. కాబట్టి బతుకుతీరు కోసం మేము 6 అన్నదమ్ములం. మా నాయన కడుపులో మా అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు మేము 6 అన్నదమ్ములం. మా అక్క చెల్లెళ్ళు లేరు. ఆ పరిస్థితిలో నేను 12 ఏళ్ళు 10 నా వయసులో నేను ఎక్కించాలి ఆయన మరి మల్కాజ్గిరిలో వినాయక నగర్ ప్రాంతానికి వెళ్ళిపోయినాం. కేవలం మంచినీటి వాడుకోవడానికి నీళ్లు లేక ఆ పరిస్థితిలో, ఎందుకంటే అప్పుడు అనుభవించిన నాకు తెలుసు. ఈ ఊర్లో ప్రతి గుట్ట, ప్రతి పుట్ట, ప్రతి పొలము, ప్రతి చిలక నాకు తెలుసు. నేను అన్ని తిరిగిన, నాకు అనుభవం ఉంది. ఈరోజు మరి ముఖ్యంగా ఈ నూతనంగా ఎన్నుకోబడిన ఈ గ్రామ సర్పంచ్ మరి లావణ్య రాజు గౌడ్ గారు నాకు తెలిసి నేను అనుకుంటా ఈరోజు మంచి నిర్ణయం తీసుకుని మన గ్రామ ప్రజలు ఒక మంచి వ్యక్తులను ఎన్నుకున్నారు. వార్డు సభ్యులను కానీ గ్రామ సభ్యులను కానీ. పార్టీ పరంగా చూస్తే మరి నేను కాంగ్రెసే కానీ నేను నిజంగా చెప్తున్నా పార్టీలకు సంబంధం లేదు. మన ఊరు గ్రామము అభివృద్ధి చెందాలంటే పార్టీకి అతీతంగానే మనం పోవాలి. ఈరోజు ఒక మంచి వ్యక్తులు ఎన్నుకున్నారు. వాళ్ళకి 100% ఆ దేవుని దయ వల్ల మేము కూడా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళకి 100% మేము వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళకి సహకరిస్తాము. ఈరోజు మా నాయన గారు చనిపోయి 4 నెలలు అయిపోయింది. పిట్టల సత్తయ్య గారు ఆయన స్మృతి కోసము, ఆయన గుర్తు కోసము ఈ బంజర్దొడ్డి ప్రాంతం ఏదైతుందో ఆ బంజర్దొడ్డి ప్రాంతంలో ఒక 2 ఫ్లోర్ల మరి ఇల్లు కట్టేయడానికి నేను ముందుకు వస్తున్నా. అది కూడా ఈ రోజు మరి లావణ్య రాజు గారు బీసీడీ కమిటీ ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా ఆ బంజర్దొడ్డిలో ఎంత ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ లో కింద మడిగలు కడతారా ఏం చేస్తారో తెలియదు. మీద మాత్రం బీసీడీ ఆఫీస్ కోసము ఎన్ని పైసలు ఖర్చు అయినా మా నాయనగారి పేరు నేను ఈ ఊర్లో పుట్టిన బిడ్డగా మీ బిడ్డగా నేను ఖచ్చితంగా మాటిస్తున్నా. నాయన ఏడాది మాసికం అయిపోగానే అది స్టార్ట్ చేస్తాను. ఈరోజు గవర్నమెంట్ లో మేము ఉన్నాము. నేను మైనంపల్లి హనుమంతరావు గారి అనుచరుడిని. నేను 100% ఖచ్చితంగా కూడా ఏ విధంగా అయినా కూడా సీఎం దగ్గర రేవంత్ రెడ్డి గారు మేము టీడీపీలో పనిచేసినాం. మాకు చాలా అనుభవాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను టీడీపీలో 35 ఏళ్ళు పనిచేసిన తర్వాత టీఆర్ఎస్ లో వచ్చిన మైనంపల్లి హనుమంతరావు గారు ఎక్కడుంటే ఆయన ఎప్పుడు మేము ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ లో కూడా ఉన్నాం. మన ఊరు వారికి ఏ అవసరాలు వచ్చినా ఏది వచ్చినా కూడా ఓన్లీ నా సేవ అనుకోని నేను ఖచ్చితంగా మీకు చేస్తాను. వేరే అనుకోదు రాజకీయం ఇస్తానని ఈ ఊర్లో రాజకీయం అసలు లేదు. వ్యక్తిగా